పాల పై భాగంలో కూడా భక్తులంతా కూడా ఆసీనులై స్వామివారిని దర్శిస్తూ పులకిస్తూ ఉన్నారు. ఎందుకంటే శివరాత్రి రేపే కదండి, ఆ శివయ్య పండుగ కదండి. అందుకే భక్తజనం అనేక ప్రాంతాల నుంచి విచ్చేశారు. ఈ శ్రీశైలం అంతా కూడా జనసంద్రమైంది. అటువంటి జనసంద్రంగా ఉన్నటువంటి శ్రీశైలంలో అనేక మంది కళాకారులు ఇక్కడ స్వామివారికి సేవ చేస్తూ ఉండగా ఆ తూర్పు రాజగోపురం నుంచి మెల్లగా స్వామివారిని తీసుకుని బయటికి వస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఒక కళాకారిణి నృత్యం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ పరమశివుడు సాయం వేళ ఆనంద తాండవం చేస్తాడట. ఆ ఆనంద తాండవం కూడా అటువైపు ఒక కైలాసంలో చేస్తే మరోవైపు ఇలా కైలాసంలో కూడా విచ్చేసి ప్రతిరోజు కూడా నాట్యం చేస్తాడు అని మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. చూడండి, అక్కడ ఆ కాళికా రూపాన్ని, భద్రకాళి రూపాన్ని ధరించినటువంటి మహిళ, ఆ పక్కనే రాక్షసుడు. రాక్షస సంహారానికి దేవతలందరూ కూడా ఆ తల్లిని ప్రార్థించారు కదండి. ఆ రోజుల్లో ప్రార్థిస్తే ఆ దేవత అనేక రూపాలను ధరించి రాక్షసులందరినీ కూడా అంతమొందించినటువంటి విధానం మనం పురాణాల్లో చూస్తున్నాం. అలాగే బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందినటువంటి అరుణాసురుడు అనేటటువంటి రాక్షసుని కూడా ఆ తల్లి భ్రమరు రూపం ధరించి అంతమొందించి అందరి కోరిక మీద ఈ క్షేత్రంలో శ్రీ భ్రామరీ దేవిగా, భ్రమరాంబ దేవిగా కొలువుదీరి ఉంది కదండి. అలాగే ఈ రాక్షస సంహారం గావించి ఆ తల్లి శిష్టులందరినీ కూడా రక్షించేటటువంటి విధానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు కళాకారులంతా కూడా. ఆ తూర్పు రాజగోపురం నుంచి స్వామివారు, అమ్మవారు ఆ గజ వాహనాన్ని అధిరోహించి ముందుకు కదులుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మెల్లగా తీసుకొని వచ్చినటువంటి భక్తులు, కిందికి తీసుకొని వచ్చినటువంటి ఆ వాహన చోదకులందరూ కూడా ఇప్పుడు పైకెత్తి అందరికీ దర్శనమిచ్చేలాగా చేస్తే, మరోవైపు ఒకే దుస్తులను ధరించినటువంటి మహిళా మనులందరూ కూడా కోలాటం చేస్తూ ఆ స్వామివారికి సేవ చేస్తూ ఉన్నారు. మనం స్వామివారు వెలుపలికి వస్తూ ఉంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి క్యూ లైన్ల నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉన్నారు. ఒకవైపు సామాన్య భక్తులు, మరొక వైపు నెత్తిన జ్యోతిర్ముడులను ధరించినటువంటి శివస్వాములందరూ కూడా, మాలధారణలందరూ కూడా ఆ దర్శనానికి వెళుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి లోపము లేకుండా ఆ స్వామివారి దర్శనం ఈ క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులకు ఏర్పాటు చేయడం కోసం ఆలయ అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్నానికి లోటు లేదు, ఆహారానికి లోటు లేదు, నీళ్లకు లోటు లేదు, విశ్రాంతికి లోటు లేదు. అన్నింటినీ కూడా కల్పించి ఆ శివయ్య సేవ చేసేటటువంటిది భాగ్యాన్ని భక్తులందరికీ కూడా అనుగ్రహించడం జరిగింది. ఇక్కడ ఆ తెల్లని దుస్తులను ధరించినటువంటి వారు మోహిని హట్టం అనే నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటే, కేరళ పంచవాయిద్యాలు మరోవైపు మోగుతూ ఉంటే, స్వామివారు మంద గమనంతో ఆ సాలమండపాల మధ్య వస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమిటంటే, మొదటి రాజగోపురం, తూర్పు రాజగోపురమైన శ్రీకృష్ణదేవరాయల గోపురాన్ని దాటుతూనే అటు ఇటు మనకు మండపాలు దర్శనమిస్తాయి. ఆ మండపాలు ఏమిటంటే, పూర్వం ఎటువంటి వసతులు లేనటువంటి సమయంలో కాలి నడకన భక్తులు వచ్చేటటువంటి సమయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొంతసేపు సేద తీరాలి అనేటటువంటి ఉద్దేశంతో సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణదేవరాయలు వీటిని నిర్మించారు. ఈ 1517వ సంవత్సరంలో వీటిని నిర్మింపచేసినట్లుగా చరిత్ర అంతా కూడా చెబుతూ ఉంది. మరి అటువంటి సాల మండపాల మధ్యలో అటు ఇటుగా ఉన్నటువంటి చెట్లకు విద్యుత్ దీప కాంతులు ఉండగా, ఆ విద్యుత్ దీప కాంతుల కంటే కూడా ఇక్కడ తెల్లని వస్త్రాలను ధరించి మోహిని అట్టం నృత్యాన్ని చేస్తున్నటువంటి ఆ భక్త శిఖామణుల వెలుగు మరింత అధికంగా ఈ వీధుల్లో ప్రసరిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అదిగో ధర్మ స్వరూపానికి ప్రతీక అయినటువంటి ఆ వృషభ రాజం మనకు దర్శనమిస్తూ ఉంది. ఎందుకంటే ఆ వృషభమే కదండి ఈ స్వామివారి వాహనం. ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉంటూ ముందు నా దర్శనం చేసుకొని నా అనుజ్ఞ పొందిన తర్వాతనే శివయ్యను దర్శనం చేసుకోవాలని మనందరికీ బోధిస్తూ, నేను ఏ రకంగా అయితే ధర్మంగా ఉండడం వల్ల నాకు
శివయ్య భక్తుణ్ణి నేను అయ్యానో, నేను శివుడికి వాహనమయ్యానో, అలాగే మీరు కూడా ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ స్వామివారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అనేటటువంటి సత్యాన్ని చాటుతూ వృషభరాజం ముందుకు నడుస్తూ ఉంటే ఆ సాల మండపాల మధ్య నుంచి గంగాధర మండపం వైపు స్వామివారు మంద గమనంతో సాగుతూ ముందుకు వస్తున్నారు. గ్రామోత్సవ విశేషాలతో మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో శ్రీగిరి దేవతా సార్వభౌమః. చక్కని పంచవాద్యాల యొక్క శ్రేష్టమైనటువంటి స్వాగత కుసుమాంజలులు, అద్భుతమైనటువంటి రాగరంజనులతో కూడినటువంటి కళాకారిణుల యొక్క నృత్య వైభవ విశేషం, శ్రేష్టమైనటువంటి గజవాహనారూఢులైనటువంటి అమ్మ అయ్యలకు ఆహ్వానం పలుకుతూ ఉండగా, శ్రీ భ్రామరీ శక్తిపీఠం శ్రేష్టమైనటువంటి కాంతులతో దివ్యమైన అక్షరాలు వెలుగుతుండగా, విద్యుద్దీప కాంతులలో వాటి మధ్య గుండా అందమైనటువంటి మదగజం మీద శ్రేష్టమైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని, పరాక్రమాన్ని సూచిస్తూ సాగేటువంటి ఆ గజవాహన వైశిష్ట్యం మనం కమనీయ రమణీయ దృశ్యంగా మనం కనులారా చూస్తూ ఉన్నాం. చూడండి, ఎంత అందమైనటువంటి గజపుష్పమాల అంటారు. అనేక రకాల పుష్పాలతో అల్లినటువంటి పెద్దదైనటువంటి మాల శిరస్సు నుంచి పాదాల వరకు వేలాడుతూ రెండు పక్కల ఉన్నటువంటి మాలను గజపుష్పమాల అంటారు. దాదాపుగా 8 విధాలైనటువంటి పుష్పాలతో అల్లినటువంటి మాలను గజపుష్పమాల, గజమాల అనేటువంటి వ్యవహారం ఉంది. ఇక్కడ గజవాహనం మీద శ్రేష్టమైనటువంటి, గజం అనే పదానికి శ్రేష్టము అని అర్థం. శ్రేష్టమైన గజం ఐరావత గజం. అటువంటి ఐరావత గజ శ్రేష్టంలాగా ప్రకాశవంతంగా ఉన్న ఆ పట్టపు టేనుగు మీద పట్టపు రాణిగా భ్రామరీమాత అందమైనటువంటి విశ్వాధికారాన్ని చక్కగా పరిపాలిస్తున్నటువంటి విశ్వేశుడుగా ఆయన. కాబట్టి గజశ్రేష్ఠుడుగా తాను వెలుగుతూ అధికారం యొక్క ప్రభావంతో ఆయన, ఆమె ఇరువురు కూడా గజవాహనారూఢులుగా వస్తూ ఉంటే మహా సంతోషంతో పంచవాద్య ప్రవీణులు అనేక విధాలైన జతులతో కూడినటువంటి విశేషాలను చక్కగా అందిస్తున్న ఈ శుభ సాయంకాలం, అదిగో అందమైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య స్థానంలో నుంచి ముందుకు కదులుతూ చక్కగా అన్ని విధాలైన అలంకరణలతో కూడిన విద్యుద్దీప కాంతుల మధ్యగా సమస్తమైన కళాకారులు కూడా అందిస్తున్నటువంటి ఆ కళాస్వరూపాలను స్వీకరిస్తూ వస్తూ ఉన్న వైనం మనం చూస్తున్నాం. గంగాధరాంధకరిపో భవశూలపాణే శ్రీనీలకంఠ గజచర్మ కృతోత్తరీయా సంసార సాగర నిమగ్న మముం నిరీక్ష్య శ్రీశైలవాస మమ దేహి కరావలంబం. ప్రభు, గజవాహనారూఢుడుగా మమ్మల్ని కరుణించడానికి వస్తున్నటువంటి మహాప్రభు, మహానుభావ, భ్రామరీమాతతో చక్కగా కదిలి వస్తున్నటువంటి మీరు గంగాధరులు, అంధకుడనేటువంటి రాక్షసుడిని అలవోకగా మట్టుబెట్టిన మహాపరాక్రమశాలి శూలపాణులుగా ఉన్నటువంటి శ్రీ నీలకంఠ, అద్భుతమైనటువంటి గజచర్మం చేత చక్కగా పరివేష్టించబడినటువంటి ఉత్తరీయ స్వరూపంతో ప్రకాశించేటువంటి గజచర్మాన్ని ధరించినటువంటి మహానుభావ, గజవాహనారూఢుడుగా ఉంటూ గజస్వరూపాన్ని సంసారంగా చక్కగా చిత్రీకరిస్తుంది అధ్యాత్మ విద్య. అందుకనే అంటున్నాడు సంసార సాగర నిమగ్న మముం నిరీక్ష్య. ఎందుకంటే గజం అనేటువంటి పదాన్ని, గజం
గజం అంటే దాన్ని వెనక్కు తిప్పితే జగం అని అవుతుంది. జాయతే గచ్చతి ఇది గజం అంటారు, జగం. దాన్నే ఇటు నుంచి వెనక్కు తిప్పితే భాషాశాస్త్రం ప్రకారం కశ్యపో పశ్యకః అనేటువంటి మాట చక్కగా ఉంది. కశ్యపుడు అనేటువంటి మాటనే పశ్యకుడు అని కూడా చెబుతారు. అంతే, అంతటా కశ్యపుడే అంతటా చూచేవాడు అని కూడా. అలాగే ఈ గజం అనేటువంటి మాటకు ప్రపంచం అని అర్థం. ప్రపంచాన్ని అలవోకగా తాను మాయం చేసేటువంటి వాడు ఆయన. ఈ ప్రపంచం సుఖదుఖాలమయం. అందుకనే సంసార సాగర నిమగ్నం అముం. అయ్యా, మేము జీవులుగా నిరంతరం సుఖం దుఃఖం అనేటువంటి ద్వంద్వాల బారిన పడి అనేక దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి మమ్ములను చక్కగా చూచి మమ్ములను ఈ అద్భుతమైనటువంటి కరం, నీ యొక్క చేతిని మాకు ఆసరాగా ఇచ్చి శ్రీశైలవాస మమ దేహి కరావలంబం చక్కగా ప్రార్థన చేస్తారు భక్తులు. స్వామి, మీరు గజవాహనారూఢులుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మమ్ములను చక్కగా పరికించి చూసి మీ హస్తాన్ని మాకు హస్తపద్మాన్ని ఆసరాగా ఇచ్చి మా సుఖదుఖాలనేటువంటి ఈ జంజాటం నుంచి చక్కగా పైకి తీసి అనుగ్రహించమని ప్రార్థిస్తారు. ఇట్లా శ్రేష్టమైనటువంటి గజవాహనారూఢుడుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ మమ్ములను అనుక్షణం కాపాడమని ప్రార్థించడంలో ఎంతో ఆర్తితో కూడినటువంటి ప్రార్థనా విశేషం భక్తుని హృదయం నుంచి స్వామివారి యొక్క పాదాల వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది, అమ్మవారి యొక్క పాదాల వైపుగా ప్రవహిస్తోంది. ఎందుకంటే అన్ని విధాలుగా సుఖదుఖాలతో కూడిన విశేషాలు దాని నుంచి రక్షించగలిగిన సామర్థ్యం ఆ ఆది దంపతులది. అందుకనే మహాప్రభో మమ్ములను గమనించండి అంటారు. అదే అద్భుతమైన దీంట్లో కరవీరుడు స్వామిని ప్రార్థిస్తూ అంటారు అద్భుతమైనటువంటి గద్యలో, కమలజపుత్రం కైరవమిత్రం ఘన కైలాసం కంబుకాసం పద్మజయంతి పవనాశపతిం ధవళితకుందం తారాబృందం పురకల్పకుజం పురుహూత గజం అంటూ చక్కగా ప్రార్థిస్తాడు కరవీరుడు. ఏమంటే, మహాత్మా మహానుభావ, శ్రేష్టమైనటువంటి ఈ పురుహూత గజం ఇంద్రుని యొక్క ఐరావతం లాంటి ఐరావతాన్ని అధిరోహించి వస్తున్నటువంటి మీరు అనేక విధాలైనటువంటి కళా బృందాలతో కలిసి చక్కగా ఈ శ్రీశైల మహా రాజవీధిలో వస్తున్నటువంటి మీరు మమ్మలను ఈ గజవాహన సేవ విశేషంలో మమ్మలను కరుణతో కాపాడండి, కరుణతో మమ్మలను పాలించండి మహాప్రభో అని ఆ ప్రజలు, భక్తులు, దేవతలు అందరూ కూడా ఆయన యొక్క భక్తులే, శివభక్తులే కదా. కాబట్టి వారిని అందరినీ దయతో పరికించేటువంటి ఆ పరంధాముణ్ణి గజవారు చక్కని గజం విశాలమైనటువంటి కుంభస్థలం మీద స్వామివారి యొక్క ప్రతాపాన్ని తాను స్వయంగా ఆయన కీర్తిని మోసి తెస్తున్నట్లుగా ఆ జగద్దంపతులను ఇరువురిని స్వీకరించి వస్తున్నటువంటి ఆ వైనాన్ని మనం కనులారా చూస్తున్నాం. అటువంటి ఆ మల్లికార్జున మహాస్వామిని, అలాగే స్వామివారితో ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థిస్తాం మనస్ఫూర్తిగా. వారి యొక్క దయా కరుణా రస విశేషాలతో మన జీవితాలను పండించుకుందాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో.
శివరాత్రి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు గజవాహన సేవను వీక్షిస్తున్నటువంటి వాళ్ళముగా ఉన్నాం మనమంతా కూడా. ఆ మహాతల్లి మహానాథుడు శ్రీగిరి చక్రవర్తి ఈరోజు ఏనుగుపైన విహరించేటువంటి దివ్య దృశ్యం చూడండి ఎట్లా ఉన్నారు. భక్తాది వర్గమంతా కూడా మేము చూడాలి అని చెప్పి విశాలమైనటువంటి కళ్ళతో స్వామివారినంతా కూడా చూస్తున్నారు. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభాదిదేవమకుటై రాజత్వజాంభోరుహం రాజీవాయతపత్రమండితకుచాం శ్రీరాజరాధేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీమాతరం భావయే. రాజహంసవలే మెల్లగా నడిచేటువంటి దేవి, కలువల వంటి కన్నులు కలిగినటువంటిది. బ్రహ్మాది దేవతలు ఆమెకు నమస్కరిస్తుండగా వారి కిరీటమైనటువంటి కాంతులు అమ్మవారి పాదపద్మములపైన పడి దివ్యకాంతులు నిలుతున్నాయి. పద్మపత్రముల వంటి అలంకారములతో శోభిల్లుతూ రాజరాజేశ్వరి, శ్రీమాత, భగవతి వంటి పేర్లతో ప్రసిద్ధురాలైనటువంటి శ్రీశైల భ్రమరాంబికాదేవిని మనస్సులో తలుస్తున్నాను అంటారు. అదేవిధంగా ఈరోజు గజవాహన సేవలో వీక్షిస్తున్నటువంటి జనం ఏ విధంగా ఉన్నారో చూడండి. భక్త సంద్రం అంటారు. భక్తుల యొక్క సముద్రం ఇది. ఆ సముద్ర మధ్యంలో వస్తున్నటువంటి స్వామి విచిత్రమైనటువంటి విధంగా ఉంది. జంతువులలో మహాబలం కలిగినటువంటిది ఏనుగు, దేవతల్లో మహాబలం కలిగినటువంటి వాడు విష్ణువు. అవునా, వీరు ఎంతో ప్రసిద్ధులైనటువంటి వారు. ఎందుకంటే జంతువులలో మహాశక్తివంతం ఏనుగైనప్పటికీ కూడా ఆ ఏనుగును సంహరించినవాడు, గజాసురుడు అనేటువంటి అహంకారాసురుణ్ణి సంహరించినటువంటి వాడై అతని కోరిక మీర గజచర్మాంబరధారుడైనాడు. బహుశా అప్పుడు అతను ప్రార్థించవచ్చు, నా వాహనాన్ని నువ్వు కాస్త అధిరోహించవలసింది అని చెప్పి ఈ పరమశివుణ్ణి ఈయన్ని ప్రార్థించవచ్చు. అందుకనే ఈరోజు గజవాహన సేవలో ఉన్నాడు. మనం ముక్కుతో నోటితో గాలి పీలుస్తాం, కానీ నోటితో గాలి పీల్చడం ఆరోగ్య లక్షణం కాదు. ఏనుగు తొండంతో నోటితో నీళ్లు తాగుతుంది. ఇది ఏనుగు ప్రత్యేకత. అందుకే దాన్ని ద్వీపం అన్నారు. రాజమర్యాదలు పొందే వాటిల్లో ఏనుగు ప్రథమ స్థానంలో ఉంటుంది. విశ్వసామ్రాట్ భగవంతుడు కనుక విశ్వరూపమైనటువంటి ఏనుగు స్వామివారికి వాహనమై విశ్వానికి సంతోషాన్ని, విశ్వేశ్వరునికి సంతోషాన్ని కలిగిస్తూ చూపరులకు ఆనందం కలిగిస్తుంది. ఏనుగు యొక్క మదజలధారలు కారట నిలిచిపోయాయి అంటే అది అనారోగ్యంగా ఉన్నట్టే. అందుకే ఆరోగ్యకరంగా ఉండే ఏనుగు మదపుటేనుగు అంటారు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న ఏనుగునే రాజులు గ్రహిస్తారు. ఏనుగు 100 ఏండ్ల వరకు జీవించే అవకాశం ఉందని జంతు శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి మాట. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వృత్తాంతం ఏమిటంటే క్షీరసాగర మథనం. అమృతోద్భవం, దేవతలు అమృతోస్వాదులు కావటానికి ఐరావతించాడు. పిదప అమృతోత్పాదన సన్నివేశంలో సాగర మథనం ఐరావతించాడు. పిదప అమృతంతా దేవేంద్రుడికి సముద్రం నుండి పునః లభించింది. చివర్లో అమృతం వచ్చింది. ఇలా అమృతోత్పత్తికి ఐరావత గజం కారణమైంది. అందుకని ఇక్కడ కూడా ఈ గజ ప్రాశస్త్యాన్ని చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా చెబుతుంటారు. ఏనుగు 22 నెలలు గర్భం ధరిస్తుంది. ఏనుగు గున్న కూడా ప్రమాణంలో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఏనుగు కోపం వస్తే ఎంతవాణ్ణి అయినప్పటికీ కూడా లెక్క చేయదు. ఏనుగులు గుంపులుగా తిరుగుతుంటాయి.
వాటి యొక్క బలం అత్యంత గొప్పగా ఉంటుంది. మావటి వాడికి వశమయ్యేటువంటి ఏనుగు కాస్త ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, మావటి వాళ్ళు తనని సరిగ్గా చూడకపోతే విశ్వరూపం చూపిస్తుంది ఏనుగు. ఇటువంటి మహాలక్షణములు కలిగినటువంటి ఏనుగు ఈ రోజున స్వామివారి ముందు వినయంగా ఉండి స్వామిని మోయటం అంటే అది సామాన్యం కాదు. ఆధ్యాత్మికంగా గజం ఐశ్వర్యానికి, శక్తికి మరియు గంభీరానికి ప్రతీక అంటుంటారు. గాంధారీం గజగామినీం గజరిపుం అంటారు. ఆ మహాతల్లి గాంధారి గజవాహనం, గజగమనంగా ఉంటుంటుంది. ఎవరంటే పెద్దవాళ్ళు చక్కగా నిదానంగా ఆడవాళ్ళు నడిచేటటువంటి నడకను కాస్త గజగామిని పోలుస్తుంటారంతా కూడా. అందువల్ల పురాణాల ప్రకారం శివుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి అతని చర్మాన్ని వస్త్రంగా ధరించాడు అని చెప్పుకున్నాం. గజవాహనంపై శివుడు ఊరేగటం అంటే మనిషిలోని ఏనుగు వంటి మదము, అహంకారాన్ని జయించి పరమాత్మ తన అలుపులో ఉంచుకున్నాడు అనేటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. ఏనుగు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రాణి. ఇందాక మనం చెప్పుకున్నాం. శివుడు గజవాహనాన్ని ఆరోధించడం ద్వారా భక్తులకు భోగభోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు అని చెప్పి మనం భావించాలి. ఏనుగు ఓంకారానికి, ప్రణవానికి కూడా చిహ్నం. గజవాహనం పైన ఉన్న మల్లికార్జునుని దర్శిస్తే ఓంకార రూపాన్ని దర్శించినంత పుణ్యం వస్తుందని చెప్పి వేదవాక్యం. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో స్వామివారి యొక్క వాహన సేవలను గురించి వివరణ ఉంది. మల్లికార్జునుడు పార్వతీ సమేతంగా గజవాహనంపై విహరించడం ప్రకృతి మరియు పురుషుని యొక్క కలయికగా వర్ణించారు. శివ కవులు నన్నచోడుడు, పాల్కురికి సోమనాథుడు తమ యొక్క రచనల్లో శ్రీశైల వైభవాన్ని, అక్కడి ఉత్సవాలని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ముఖ్యంగా పండితారాధ్య చరిత్ర, శ్రీశైల యాత్రలో భక్తులు పొందే అనుభూతి, వాహన సేవలను చక్కగా వర్ణించినటువంటి దృశ్యాలు కనపడతాయి. శ్రీశైలం అడవుల నేపథ్యంలో వచ్చిన అనేక చారిత్రక నవల్లో కూడా మల్లికార్జున స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు, గజవాహన సేవ ప్రాముఖ్యత, జానపద కళాకారుల యొక్క రూపాలు ఇవన్నీ కూడా చక్కగా వర్ణించబడ్డాయి. గజానికి శివుడికి ఉన్నటువంటి సంబంధం చాలా విడదీయరానిది. ఇది కేవలం వాహనానికే పరిమితం కాదు. గణేశ తత్వాన్ని పరిశీలిస్తే శివుని కుమారుడైనటువంటి గణపతి గజముఖుడు. శివతత్వంలోని జ్ఞానానికి గజముఖం గుర్తు. ఏనుగు ఉన్న ఏకాగ్రత, వివేకం శివభక్తుడికి ఉండాలి అని సూచిస్తుంది. ఈ ఏనుగు సూక్ష్మదర్శి, చూడనట్టుంటుంది, చూస్తుంది. ఏనుగు అంత ఆకారమైనప్పటికీ చిన్న కళ్ళు దానివి. మనం ఏదో చిన్న కళ్ళు కదా అనుకుంటే తప్పు. అది సూక్ష్మంగా అన్నిటినీ కూడా గమనిస్తూనే ఉంటుంది అంతా కూడా. శివుని నడకను ఏనుగు గంభీరమైనటువంటి నడకతో పోలుస్తారు. స్థిరత్వం మరియు ధైర్యం శివతత్వంలో అంతర్భావంగా భావించవచ్చు. గజాలు లక్ష్మీదేవికి అభిషేకిస్తున్నట్టుగా ఇందాక తెలుసుకున్నాం. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి గజవాహన సేవలో ఉన్నప్పుడు ప్రకృతి అంతా పులకించి స్వామిని ఆరాధిస్తున్నట్టుగా ఉంది అని చెప్పి వర్ణించారు. శ్రీశైలంలో గజవాహన సేవ ఒక సామాజిక సమూహానికి ప్రతీక. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళల్లో వాహనాన్ని అలంకరించిన వాళ్ళు కొంతమంది, దేవీ దేవతల్ని అలంకరించిన వాళ్ళు కొంతమంది, వాహనాన్ని మోసేటువంటి వాళ్ళు కొంతమంది, వాహనాన్ని చూసేవాళ్ళు కొంతమంది, ఈ వాహనాన్ని ఆధికారికంగా నిర్వహించేటువంటి వాళ్ళు కొంతమంది, అదేవిధంగా భక్తి తన్మయత్వంతో చూసేటువంటి భక్తులు. ఈ విధంగా అందరినీ ఒకే చోట చేర్చేటువంటిది వాహనం. లోపల భగవంతుణ్ణే చూస్తాం. వాహనం ఉత్సవ రూపంలో బయటికి వచ్చిందంటే ఎంతోమంది చూడగలుగుతారు. సామూహికంగా ఈ దర్శనం చేయటం వల్ల సామాజిక చైతన్యం కలుగుతుంది, భక్తి తత్పరతలు పెరుగుతాయి. కాబట్టే ఉత్సవం తప్పకుండా బయటికి వచ్చి గ్రామోత్సవంగా కీర్తించబడి అందరికీ దర్శనాన్ని ప్రసాదిస్తుంది మొత్తం కూడా. ఈ సేవలు చూడటానికి చూడండి, కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు వీధుల్లో బారుతీరారు. అందరూ కలిసి శంభో శంకర అని చేసేటువంటి నామస్మరణ సమాజంలో భక్తిభావాన్ని, సోదరభావాన్ని నింపుతుంది.
దీంట్లో కళాకారులు చూడండి, డప్పు కళాకారులు, జానపద కళాకారులు, వాహనాన్ని మోసే వాహకులు, సామాజిక గుర్తింపు వల్ల వాళ్ళకు ఉపాధి లభిస్తుంది. శ్రీవారి గజవాహన సేవ కేవలం ఒక ఊరేగింపు కాదు, అది అహంకారాన్ని అదుపులో ఉంచుకొని జ్ఞానాన్ని పొంది శివతత్వంలో లీవం కావాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ సేవను మనమంతా కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆ సేవలో ఇప్పుడు మనం ఈ శ్రీశైల మహాక్షేత్రాన్ని పైనుంచి చూస్తున్నాం. అదుగు గంగాధర మండపం నుంచి తరలబెడుతున్నటువంటి వాహన ప్రభ, అక్కడ పసుపు రంగులో కనకప్రభతో మనకు వాహనమట. అది ముందు ఎక్కడికి, ఆ నంది మండపం దగ్గర వెళ్ళి తిరిగి వస్తుంది. ఈరోజు వాహనం నిదానంగా వెళుతుంది. ఎందుకంటే అఖండ జన సంద్రోహం, వాటిని అందరికీ చూడాలి కదండి. ఈ వాహన ప్రభను దర్శిద్దాం, ఐశ్వర్యాన్ని పొందుదాం, స్థిరత్వాన్ని పొందుదాం, అదేవిధంగా మానసిక స్థైర్యాన్ని కూడా పొంది స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని అందుకుందాం. మరికొన్ని విశేషాలని మనం విందాం. ఓం నమ శివాయ సాంబాయ. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల మహాక్షేత్రంలో 7వ రోజైన ఈనాడు స్వామివారు అమ్మవారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారు ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో పూజాధికాలను అందుకొని ఆలయం వెలుపలికి వచ్చి గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు వెళుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నంది మండపం చుట్టూ కానీ, అలాగే గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు కానీ శ్రీశైల క్షేత్రమంతా కూడా ఈరోజు భక్త జనంతో నిండిపోయింది. చూడండి, అక్కడ నేల కూడా ఏమాత్రం కనిపించనంతగా శ్రీశైల క్షేత్రానికి భక్తులు చేరుకోవడం అనేది ఈరోజు విశేషం. ఎందుకంటే రేపే కదండి ఆ శివయ్య లింగోద్భవ మూర్తిగా ఆవిర్భవించినటువంటి మహాశివరాత్రి పుణ్యదినం. ఆ మహాశివరాత్రి పుణ్యదినాన శివశివ 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 అని ఆ స్వామి నామస్మరణ చేస్తూ శ్రీశైల క్షేత్రంలో గడపడమే ఎంతో పుణ్యకార్యం అంటూ ఆ భక్త బృందం అంతా కూడా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటే ఆ భక్తజన వాహిని అంతా కూడా ఈరోజు ఆ స్వామివారి ఉత్సవంలో పాల్గొంటూ తరిస్తూ స్వామివారి నామస్మరణ చేస్తూ తరిస్తూ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా శ్రీశైల టీవీ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీశైల క్షేత్రాన్ని, ఆలయ ప్రాశస్త్యాన్ని అంతా కూడా దర్శించుకుంటూ ఉన్నాం. ఈరోజు స్వామివారు అమ్మవారు గజవాహనాన్ని అధిరోహించారు. ఇంతకుముందే పండితులు చెప్పారు గజవాహనాన్ని గురించి. అందులో భాగంగా ఏనుగు శరీరం పెద్దది కానీ కళ్ళు మాత్రం చాలా చిన్నవి అని చెప్పారు. అయినా కళ్ళు ఎంత చిన్నగా ఉన్నా, ఎంత చిన్న వస్తువైనా వాటి కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తుందట. ఇదొక గొప్ప దృష్టి విన్యాసం అంటారు పండితులు. అంటే పరమాణువులో కూడా బృహత్ పదార్థమైన పరబ్రహ్మాన్ని గొప్పగా దర్శించే ఉన్నత స్థితికి చేరుకోమని ఈ ఏనుగు మనకు బోధిస్తూ ఉంది. అంటే గజవాహనం ద్వారా ఈ గొప్ప దివ్య సందేశాన్ని మనం గ్రహించాల్సి ఉంది. అటువంటి ఈ గజవాహన సేవను దర్శించడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి, కష్టాలన్నీ తీరిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పబడుతోంది. ఇక పరమశివుడే ఐశ్వర్యప్రదుడు కదండి. ఎందుకంటే ఆయన బోలాశంకరుడు, శరణు అంటూనే భక్తులకు అనుగ్రహాన్ని కలిగించేవాడు. శ్రీశైలవాసనే శరణం మల్లేశ, శ్రీ మల్లికార్జుననే శరణు మల్లేశ, శ్రీ భ్రమరాంబురా ప్రియనే శరణు మల్లేశ అని చెదుకో మల్లయ్య చెదుకోవయ్యా, మమ్ము ఆదుకోవయ్యా అని శరణు కోరగానే భక్తులను కంటికి రెప్పలా కాపాడే కరుణా సముద్రుడు, కొండలలో కొలువుదీరి భక్తుల కోరికలు తీర్చే కొండంత దేవుడు ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
శరణు కోరగానే భక్తులను అనుగ్రహించే స్వామి అనుగ్రహానికి సంబంధించిన తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహ మనం తెలుసుకుంటూ మరొక క్షణం ద్వారా ఆ నంది మండపానికి ప్రదక్షిణ పూర్వకంగా వస్తున్నటువంటి గజవాహన సేవ, శ్రీశైలంలో ఉన్నటువంటి భక్తులు, వీరన్నింటినీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. చూడండి ఎంతమంది భక్తులండి. కొందరు శివమాలధారులు, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఒక్కరేమిటి అందరూ కూడా శివయ్య మావాడు కదా అని ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. పర్వతుడి తపస్సును మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. అందుకు పర్వతుడు, పరమేశ్వర నేను పర్వత రూపాన్ని ధరిస్తాను, ఎల్లవేళలా నీవు నాపై నివసించాలి అని వరం కోరుకున్నాడు. పరమశివుడు అందుకు అంగీకరించగా పర్వతుడు పర్వత రూపాన్ని ధరించగా పరమశివుడు పర్వతుడికి ప్రసాదించిన వరం ప్రకారం జ్యోతిర్లింగంగా కొలువు తీరాడు. పర్వతుడు ధరించిన పర్వత రూపమే శ్రీశైల మహాక్షేత్రం కాగా ఆ పర్వతం మీద కొలువుదీరిన పర్వతలింగమే శ్రీ మల్లికార్జున స్వామి. ఈ విధంగా శరణు కోరిన భక్తుడి కోరిక మేరకు ఇలాలో వెలిశాడు. అందుకే శ్రీశైలం ఇలా కైలాసమైంది. అటువంటి ఇలా కైలాస క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో స్వామివారు గజవాహనారూఢుడై ఉత్సవంగా బయలుదేరి గంగాధర మండపం నుంచి నంది మండపానికి చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఆ నందీశ్వరుడికి ఎదురుగా స్వామివారి వాహన సేవ నిలబడి ఉంది. ఆ నందీశ్వరుడి యొక్క పూజాధికాలను, హారతులను అందుకున్నటువంటి స్వామివారు తిరిగి గంగాధర మండపానికి వెళ్ళేటటువంటి సందర్భాన్ని మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా స్వామివారు ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించినటువంటి భగవంతుడు. అందుకు ఎన్నో నిదర్శనాలు మనకు శ్రీశైల చరిత్రలో కనిపిస్తాయి. స్వామివారు ఒక భక్తుడికి కుండ పెంకుపైన కూడా దర్శనమిచ్చి పూజలు అందుకున్నటువంటి భక్త సులభుడు. అందుకు సంబంధించినటువంటి గాథను మనం ఒకసారి స్మరిస్తే, పూర్వం శ్రీశైలానికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. శ్రీశైలానికి వెళ్ళే భక్తులు కాలినడకన ఈ గ్రామం నుంచే వెళ్లాల్సి ఉండేది. ఆ గ్రామంలో కేశప్ప అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి పని చేయడం అతని వృత్తి. కుండలు చేసి వాటిని అమ్మగా వచ్చే సొమ్ముతో జీవనం సాగించే కేశప్ప శివభక్తుడు. నిత్యం శివుడిని భక్తితో సేవించేవాడు. ఏదో ఒక సమయంలో శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడిని దర్శించుకొని వచ్చేవాడు. అంతేకాకుండా మానవ సేవే మాధవ సేవ అని భావించిన కేశప్ప కాలినడకన శ్రీశైలం వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిత్యం మల్లికార్జునుడి భక్తులకు భోజనం పెడుతూ ఆ మల్లికార్జునుడికే భోజనం పెట్టినంత ఆనందంతో గడుపుతూ ఉండేవాడు. శ్రీశైలానికి వచ్చే భక్తులు కేశప్ప చేసే సేవలను అందుకొని సంతోషించడంతో పాటు వారి వారి ప్రాంతాలకు వెళ్ళి చెప్పుకుంటూ ఉండేవారు. వీటన్నింటి వల్ల కేశప్పకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కేశప్ప పేరు ప్రఖ్యాతులు ఎలా పెరిగాయో చుట్టుపక్కల వారిలోనూ, ముఖ్యంగా ఆ గ్రామంలో నివసించే కుమ్మరి వాళ్ళలో కేశప్ప పట్ల అసూయ పెరిగింది. రాను రాను అది ద్వేషంగా మారింది. కేశప్ప చేస్తూ ఉన్న సేవలకు, అన్నదానానికి ఆటంకం కలగాలించాలని భావించిన వారు ఒకనాటి రాత్రి సమయంలో దొంగగా కేశప్ప ఇంటిలోనికి ప్రవేశించి తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కుండలన్నింటినీ కూడా పగలగొట్టారు, సొమ్మును దోచుకున్నారు. అంతటితో ఆగకుండా కుమ్మరి పని చేసేందుకు ఉపయోగించే కుమ్మరి సారెను కూడా తునాతునకలు చేశారు. మరునాడు ఉదయాన్నే నిద్ర లేచి జరిగిన దారుణాన్ని చూసి తీవ్రంగా బాధపడ్డాడు, దుఃఖించాడు కేశప్ప. వచ్చే భక్తులకు అన్నదానం సేవ చేయలేకపోతున్నానే అని కుమిలిపోయాడు. అందులోనూ శివరాత్రి సమయం కనుక శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కాలినడకన ఏ రకంగా అయితే భక్తులు వస్తున్నారో అప్పుడు కూడా అలాగే కాలినడకన వస్తూ ఉండేవారు. ఈ విధంగా ఒక పక్క జరిగిన దానికి దుఃఖిస్తూనే మరొక వైపు కొత్త కుమ్మరిసారెను తయారు చేసుకోవడం ప్రారంభించాడు.
భోజన సమయం కావడంతో దారిన వెళ్తూ ఉన్న యాత్రికులు కేశప్ప ఇంటికి రావడం ప్రారంభించారు. భోజనానికి వచ్చిన వారు అందరినీ కూడా ఇంటి లోపలికి ఆహ్వానించాడు, ఆశీనులు కమ్మని చెప్పాడు. ఈ విధంగా వారిని ఆహ్వానించిన కేశప్ప పెరటిలోకి వెళ్ళి మారేడు చెట్టు కింద కూర్చొని వారికి భోజనం ఎలా పెట్టాలి భగవంతుడా, లేదంటే భోజనం లేదని వారికి ఎలా చెప్పాలి దేవుడా అని కుమిలిపోతూ మరో పక్క ఆ మల్లికార్జునుడిని తలుచుకుంటూ దుఃఖించసాగాడు. ఈలోగా ఎదురుగా కుమ్మరి సారెపై పగిలిన కుండ పెంకులో శివుడు లింగ రూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ సాక్షాత్కరించాడు. అదే సాక్షాత్కారం చెందినట్టుగా ఈరోజు కూడా దివ్యంగా వెలుగొందుతూ నంది మండపం నుంచి స్వామివారు బయలుదేరి తిరిగి గంగాధర మండపానికి చేరుకుంటూ ఉన్న సందర్భాన్ని మనం చూసాం. ఆ స్వామివారు సాక్షాత్కరించి కేశప్ప దిగులు పడకు, ఇంటి లోపల నా భక్తులు భోజనానికి కూర్చొని ఉన్నారు, వెళ్ళి వారికి భోజనం పెట్టు, నా భక్తులకు ఎప్పుడూ ఎలాంటి లోటు ఉండదు అని పలికాడు. శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చి ఆ మాటలు చెప్పడంతో కేశప్ప ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంతోషంతో ఇంటిలోనికి వెళ్ళి చూడగా వంట ఇంటిలో కుండల నిండా పంచభక్ష పరమాన్నాలు దర్శనమిచ్చాయి. భక్తులకు యథావిధిగా భోజనం పెట్టి పంపాడు కేశప్ప. కుండ పెంకుకు అటిక అని పేరు. కేశప్పకు పెంకులో దర్శనమిచ్చిన శివుడు అటకేశ్వరుడుగా ఈ క్షేత్ర పరిసరాల్లోనే కొలువుదీరి ఉన్నాడు. ఆ అటకేశ్వరుడు కొలువుదీరిన ప్రాంతమే అటకేశ్వరం. ప్రస్తుతం దాన్ని హటకేశ్వరంగా పిలుస్తూ ఉన్నాం. ఇది శ్రీశైల క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఆ పరమశివుడిని హటకేశ్వర స్వామిగా దర్శించి భక్తులందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి శివుణ్ణి తలుచుకుంటూ ఆయన యొక్క భక్త సులభత్వాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తూ మనమందరం కూడా ఐశ్వర్యప్రదులమవుదాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. చక్కని అందమైన గజవాహన విశేషం సాగుతూ అద్భుతంగా నంది మండప విశేషాన్ని చక్కగా పరిరక్షణం చేసి యథావిధిగా సాగుతున్న దృశ్యాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. అందమైనటువంటి ఆది దంపతులు ఇరువురు కూడా శ్రేష్టమైన గజవాహనాన్ని అంగీకరించి సమస్త భక్తులను అలవోకగా అనుగ్రహిస్తూ అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉండగా శివదీక్షాపరులైనటువంటి వారందరూ కూడా స్వామివారిని నోరారా కీర్తిస్తూ ఇక్కడ సేవిస్తున్న వైనాన్ని మనం కనులారా చూస్తూ ఉన్నాం. మహాదేవ దేవేశ దేవాదిదేవా స్మరారే పురారే గజారే హరేతి బ్రువాణస్మరిష్యామి భక్త్యా భవంతం తతో మే దయాశీల దేవ ప్రసీద. మహాదేవ, దేవనాయక, దేవాది దేవుడుగా మన్మథుణ్ణి జయించినటువంటి వాడుగా త్రిపురాసుర సంహారాన్ని సాగించినటువంటి గజారిగా ఉన్నటువంటి నిన్ను పిలుస్తూ తలుస్తూ ఉన్నటువంటి వాళ్ళమై ఓ దయాశీలా మమ్మలను కాపాడవా అంటుంటే స్వామి అదిగో అద్భుతంగా తమ నంది మండపం చుట్టూ తాను ప్రదక్షిణం చేస్తూ తమ యొక్క వైభవాన్ని ఇక్కడ గజవాహనం మీద నుంచి అందిస్తున్న శుభ సమయంలో స్వామి పాలధార పంచదారల రూపంలో ఇక్కడ అద్భుతమైనటువంటి శివస్వరూపాన్ని ఇక్కడ చక్కగా చూపిస్తారు. హాటకేశ్వరం అనబడేటువంటి దీనికి ఎదురుగా ప్రధానమైన రహదారికి మరోవైపున ఉన్నటువంటి లోయ ప్రాంతమే ఈ పాలధార పంచదారగా ఇక్కడ క్షేత్రస్థానంలో శ్రీశైల క్షేత్రంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే ఎత్తైన ప్రదేశంలో బండరాళ్ళ నుంచి సహజమైనటువంటి జలధారలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు శివుని యొక్క పాలభాగం నుంచి ప్రవహించినట్లుగా జలధారలు వస్తూ ఉంటే ఇక్కడ
గజవాహనారూఢుడుగా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ కరుణారస ప్రవాహం ఆయన కన్నుల నుంచి ఫాలధారలాగా అద్భుతంగా, ఇక్కడ ఫాలము అంటే నుదుటు అని అర్థం, నుదుటి భాగం నుంచి ప్రవహించేటువంటి అద్భుతమైన ఆయన కరుణారస దృష్టి ఏదైతే ఉందో అది ఇక్కడ మన సమస్తమైన భక్తులు కూడా ఈ గజవాహనంలో చక్కగా వారు అనుభవిస్తూ ఉన్నారు ఆయన యొక్క దయారసాన్ని. భౌతికంగా చూసినప్పుడు ఇక్కడ పాలధార పంచదారగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో బండరాళ్లలో నుంచి సహజమైన జలధారలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. దీన్ని ఆదిశంకరుల వారు పాలధార పంచదార దగ్గరే తపస్సు చేశారు. చేసి శివానందల హరిని ఇక్కడే చక్కగా వారు రాశారని ఇక్కడ చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ ప్రదేశంలో ఆదిశంకరుల వారి మందిరం కూడా మనం చక్కగా చూడొచ్చు ఈ పాలధార పంచదారలో. అలాగే అద్భుతమైనటువంటి శ్రీశైల క్షేత్రం అనేకములు, ఎందుకంటే ఆయన తీర్థస్వరూపుడు, తారయతీతి తీర్థం అని. ఎవరైతే దుఃఖం నుంచి తరింపజేస్తారో వారిని తీర్థులు అంటారు. అందుకని సన్యాసుల సంప్రదాయంలో, సన్యాస సంప్రదాయంలో తీర్థ సంప్రదాయం అని కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అలా సంప్రదాయంలో ఉండేటువంటి విశేషంలో పరమశివుడే అక్కడ తీర్థస్వరూపంలో ఉంటాడు. ఉండి సమస్త భక్తులను కూడా చక్కగా తాను అనుగ్రహిస్తాడు. అందుకని ఆయన సకల స్వరూపుడు, సకల తీర్థస్వరూపుడు, సకల భౌతికంగా చూచేటువంటి సకలమైనటువంటి విశ్వరూపంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు అని ఆయన్ను కీర్తిస్తారు. కాబట్టి అటువంటి ఆ దివ్య రూపంతో స్వామి ఇదిగో ఈనాడు అద్భుతమైనటువంటి ఆ ఛత్రం చక్కగా కదలాడుతూ ఉండగా ఇద్దరు అందమైనటువంటి ఆ విశేష వేషధారణలో ఈనాడు ఇక్కడ అదిగో స్వచ్ఛమైనటువంటి ఆ పట్టు వస్త్రాన్ని స్వామివారు ధరించి అలవోకగా తమ ఎడమ కాళ్ళను మడిచి వీరాసనంలో ఉన్నట్లుగా కుడి కాళ్ళను చక్కగా ఉంచారు. అలాగే అద్భుతమైనటువంటి అంకుశ విశేషాన్ని తన యొక్క దక్షిణ హస్తంలో ధరించి తాను ప్రకాశిస్తూ ఉండగా అద్భుతంగా అమ్మవారు చిరునవ్వులతో భ్రామరి దివ్యమాత మరొక ఆయనకు చక్కగా ఎడమవైపు ప్రకాశవంతమైన తన స్వరూపంతో ఈ గజపుష్పమాలతో ఆవరించబడినటువంటి ఆ దివ్యమైనటువంటి గజవాహనంలో మనకు కనబడుతూ ఉన్నారు అమ్మవారు. అందుకని ఆయన్ను మహానుభావ మిమ్మలను గజవాహనారూఢులుగా ధరించడంతో చూడడంతోనే మా యొక్క దారిద్ర్యం అంతా కూడా దహనమైపోతోంది. కాబట్టి ఎవరు గజవాహనం మీద పరమశివుడిని పరమశివాస్వరూపంతో అమ్మవారిని దర్శిస్తారో వారికి సమస్తమైన దుఃఖాలు దరిద్రము మటుమాయమవుతుందని చెబుతారు. కాబట్టి ఇక్కడ అంటారు చూడండి, గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. సమస్తమైన ప్రాణులకు అసురబాధ లేకుండా ఎవరైతే చక్కగా తన యొక్క కరుణా కటాక్షంతో ఇక్కడ గజాసురుడు లాంటి వారిని చక్కగా వారి యొక్క అహంకారాన్ని అణిచి తాను ప్రకాశించారు, అటువంటి స్వామిని ఇదిగో ఇక్కడ ఎంతో సంతోషంగా గజవాహనం మీద స్వీకరించి వస్తూ బయలు వీరభద్రస్వామి దగ్గరికి చక్కగా ఇక్కడ చేరేటువంటి శుభ సమయం మనకు ఇక్కడ సన్నద్ధమవుతోంది. శ్రీశైల క్షేత్రానికి వీరభద్రస్వామి క్షేత్రపాలకుడుగా ఇక్కడ ప్రకాశంగా ఉండడం చేత ఏ విధమైనటువంటి ఆచ్ఛాదనలు సౌకర్యాలు లేకుండా తాను స్వయంగా అనేక విధాలుగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈయనకు బట్టబయలు అంటారు. బట్టబయలుగా ఉన్నటువంటి ప్రదేశంలో పైన ఏ ఆధారాలు లేకుండా ఉండడం చేత బయలు వీరభద్రస్వామి అనేటువంటి పేరుతో చక్కగా ప్రకాశమానంగా ఉంటున్నారు. అటువంటి ఆ స్వామి యొక్క స్థానం ఆలయానికి ముందు భాగంలో గంగాధర మండపం, దీని నుంచి దక్షిణం వైపుగా ఉండేటువంటి రహదారిలో చక్కగా ఈ
ఏదైతే తపాలా కార్యాలయం అనే పోస్ట్ ఆఫీస్ ఉందో దానికి దగ్గరలో చక్కగా తూర్పు ముఖంగా స్వామి ప్రకాశవంతంగా మనకు కనబడతారు. కాబట్టే స్వామి ఈ కొలువై ఉండేటువంటి మండపానికి ఏ విధమైన ఆచ్ఛాదన లేదు. అంటే తాను యజమాని యొక్క ఆజ్ఞలను శిరసావహించి ఏ విధంగా యజమానికి సేవ చేసేటువంటి సేవకుడు ఉండాలో ఆయన యొక్క ఉన్న స్థితిలోనే చూపిస్తున్నాడు. కాబట్టే ఎండకు వానకు ఏమాత్రం లెక్క చేయకుండా స్వామి శ్రీశైల క్షేత్రానికి కాపలా కాస్తూ ఆయన క్షేత్రాధిపతిగా ఇక్కడ భక్తులను రక్షిస్తూ ఉంటాడనేటువంటి మాట భక్తుల యొక్క సమూహంలో ఎప్పుడూ ఉంది. అందుకనే ఈయనను కావలి వీరభద్రస్వామి అనేటువంటి పేరుతో కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ స్వామిని దర్శిస్తే చాలు ఎటువంటి కష్టమైన సమస్యలైనా కూడా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయని చక్కగా తెలియజేస్తున్నారు. అటువంటి స్వామి దగ్గరికి అదిగో తన యొక్క మాటను అనుసరించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి ఏమాత్రం తిరుగులేని ప్రతాపంతో ప్రకాశించినటువంటి ఆ బయలు వీరభద్ర స్వామిని కూడా అనుగ్రహిస్తూ ఇక్కడ స్వామివారు ఇక్కడ గజవాహనారూఢుడుగా గొప్పదైనటువంటి తమ కరుణా కటాక్షాలను విశ్వానికి అందిస్తూ ఉన్నాడు. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.
మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్ఛాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః పరమశివ జానే పరమతః. ఇందాక పండితులు చెప్పినటువంటి విధంగా ఫాలధార పంచధార దగ్గర శంకరాచార్యులు రాసినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం శివానందలహరి. ఆ శివానందలహరిలో పరమేశ్వరుణ్ణి గురించి రాసినటువంటి దివ్య శ్లోకం మనస్తే పాదాబ్జే నివసతు. ఓ మనస, అటూ ఇటూ పోకుండా భగవంతుని యొక్క పాదముల దగ్గర నివాసం చేయవమ్మా అని చెప్పి ఆ శ్లోకంలో విశేషంగా రాస్తాడు. అటువంటి దివ్యమైనటువంటి శ్లోకాన్ని మనం విన్నాం. ఇప్పుడు స్వామి గజవాహనోత్సవంలో బయలు వీరభద్రస్వామి దగ్గరకు వెళ్ళినటువంటి దివ్య దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పటిదాకా గంగాధర మండపం నుంచి స్వామి బయలుదేరినటువంటి వాడై అక్కడి నుంచి నంది మండపం చుట్టుకుంటూ వచ్చి అఖండ జనసంద్రం మధ్య నుంచి వచ్చి ఇప్పుడే బయలు వీరభద్రస్వామి దగ్గరకు వెళ్ళినటువంటి వైనాన్ని మనం వీక్షిస్తున్నాం. చూడండి, శ్రీశైల ప్రాంతంలోని చెంచు గిరిజనులు శివుడిని తమ అల్లుడుగా భావిస్తుంటారు. గజవాహన సేవ సమయంలో గిరిజన ఆచారాలు, వారి నృత్యాలు సామాజికమైనటువంటి ఐక్యతను చాటుతాయి అంతా కూడా. అదేవిధంగా ఇక కళాకారులు, డప్పు కళాకారులు, జానపద కళాకారులు, వాహనాన్ని మోసేటువంటి వాళ్ళు అత్యద్భుతంగా మనకందరికీ కూడా కనిపెడుతుంటారు. ఇంకా ఒక రకంగా ఆలోచిస్తే శాతవాహనుల కాలం నుండి ప్రారంభమైనప్పటికీ గజవాహన సేవ వంటి ఉత్సవాలకు కాకతీయులు మరియు విజయనగర కాలంలోనే అత్యంత ప్రాముఖ్యం లభించింది. విజయనగర రాజులు, కాకతీయులు గజవాహన సేవకు తమ గజములను శ్రీశైలానికి పంపించారు అనేటువంటి నానుడు కూడా మనకు కనపడుతుంది. కాకతీయ ప్రతాపరుద్రుడు, కాకతీయ చక్రవర్తులు, శివభక్తులు శ్రీశైల మల్లికార్జునుడి గజవాహనం వంటి లోహవాహనములు చేయించి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేటువంటి పద్ధతిని వీరు ప్రోత్సహించారు చక్కగా. ఇక 1513లో శ్రీశైలాన్ని సందర్శించిన రాయలు స్వామివారికి ఎన్నో కానుకలతో పాటు సాల మండపాలను నిర్మించాడు. గజవాహన సేవ జరిగే రథవీధులు రాయల కాలంలోనే మరింత విస్తరించబడ్డాయి అంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైల భ్రమాంబికాదేవికి పరమభక్తుడు. ఆయన నిర్మించినటువంటి శివాజీ గోపురం వద్దే గజవాహన సేవ ప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా ఉండేది. గజ నృత్యముల చేత, గజ అలంకారముల చేత, గజ వేషముల చేత చెంచువాళ్ళు, అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటువంటి ఆటవిక జనం, జానపద కళాకారులు వాళ్ళు చేసేటువంటి నృత్యం శివాజీ గోపురం దగ్గర విచిత్రంగా చాలా సాగుతుంటే అనేక మంది జనులు కాస్త వీక్షించేటువంటి వాళ్ళు. ఇక చరిత్రలో గజం అనేటువంటిది ఒక జంతువు కాదు, సౌభాగ్యానికి, సార్వభౌమాధికారానికి చిహ్నంగా చెబుతుంటారు. గజపతి రాజులు, ఒడిస్సా ప్రాంతాన్ని పరిపాలించిన గజపతి రాజులు శ్రీశైల క్షేత్రానికి కూడా ఎంతో సేవ చేశారు. వారు తమను తాము గజపతులు అంటే ఏనుగులకు ప్రభువులు అని పిలుచుకునేవారు. వారు స్వామివారిని గజవాహనంపై దర్శించుకోవడం తమ రాజ్యానికి రక్షణ అని భావించేటువంటి వాళ్ళు. అందుకని చారిత్రక శిల్పకళలో శివుడు ఏనుగు చర్మాన్ని ధరించిన గజాసుర సంహారమూర్తిగా కనిపిస్తాడు. ఇది మనిషిలోని 5 ఇంద్రియ మదాల్ని శివుడు ఎలా నియంత్రిస్తాడో విహరిస్తుంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ ఈ శిల్ప ప్రాకారాల్లో కూడా గజవాహనములు అదేవిధంగా అనేక రకంగా కనిపెడతాయి అంతా కూడా. ఈ ఒడిస్సా ప్రాంతాన్ని పరిపాలించిన గజపతి రాజులు శ్రీశైల క్షేత్రానికి ఎంతో సేవ చేశారు. అదేవిధంగా చారిత్రక శిల్పకళలో కూడా శివుడు ఏనుగు చర్మాన్ని ధరించిన గజాసుర సంహారమూర్తిగా కనిపిస్తూ ఉంటాడు.
శ్రీశైల ప్రాకారాలపై శాసనాలు మరియు శిల్పాలు గజవాహన సేవను ఎలా వివరించాయి అంటే, ఆలయ బయట గోడలపైన ఏనుగుల వరసలు చెక్కబడినవి ఉన్నాయి. వీటిని గజవరసలు అని చెప్పి అంటారు. ఇవి ఆలయానికి ఏనుగులు రక్షణగా ఉన్నాయని, ఇలాగే ఉత్సవాల్లో గజాల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి అని చెప్పేవాళ్ళు. పురాతన శాసనాలు పరిశీలిస్తే గజవాహన సేవ ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అనేటువంటి భావన కూడా ఉంది. శ్రీశైలాన్ని గురించి వర్ణించిన శ్రీనాథ మహాకవి తమ ప్రబంధాలలో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని, వాహన సేవలను కూడా చక్కగా చిత్రీకరించాడు. కాశీఖండం, శివతత్వం, గయతత్వాల మధ్య ఉన్న సంబంధాన్ని, పరమశివుడు గయచర్మాంబురధారిగా మారినటువంటి గాథను అద్భుతంగా వివరించాడు. అదేవిధంగా గోన గన్నారెడ్డి నవలలో కూడా గజవాహన దృశ్యాలను చక్కగా ప్రాధాన్యత కల్పించి వర్ణించడం కూడా మనం గమనించవచ్చు. అదే చారిత్రక ఆధారాల ప్రకారం గజవాహన సేవ రోజున స్వామివారికి చేసే అలంకరణకు ఒక ప్రత్యేకత ఉంది. ఏనుగు నుదిరిపై ఉండే కుంభస్థలం జ్ఞానానికి ప్రతీకగా చేస్తుంటారు. శ్రీశైల మల్లికార్జునుని గజవాహనంపై ఉంచినప్పుడు ఆయనను బ్రహ్మజ్ఞాన స్వరూపుడుగా పూజిస్తారు. చరిత్రలో రాజులు తమ యుద్ధ ఏనుగులను ఈ సేవ కోసం పంపేవారు. తద్వారా ఆ ఏనుగులకు కూడా దైవత్వం లభిస్తుంది అనేటువంటి భావన వాళ్ళకంతా కూడా ఉండేటువంటిది. ఈ విధంగా గజం ఆ మహారాజులకు ఎంతో ప్రాముఖ్యతను కల్పిస్తే, వాళ్ళ యొక్క వైభవానికి చిహ్నంగా, వాళ్లకు రక్షణగా, వాహనప్రదంగా, గజదళంగా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి అంటుంటారు. ఈ విధంగా గజ ప్రాదుర్భావం అత్యద్భుతంగా కనిపిస్తుంది ఎక్కడైనా సరే. అందుకని ఈ రోజున గజవాహనం పైన దర్శించేటువంటి ఆ మహామూర్తిని మనం చక్కగా ప్రార్థిద్దాం. ఇక గజవాహనంలో గజముఖం కలిగినటువంటి వాడు గణపతి కదండి. మూలాధార స్థితో దేవ, ఈయనని ప్రార్థించండే హైందవ ధర్మశాస్త్రాల్లో ఏ కార్యక్రమం కూడా ముందుకు పోదండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే గణపతిని ధ్యాత్వా, ప్రథమంగా గణపతినే ధ్యానించాలి. అటువంటి గణపతి ఏనుగు తలతో ఉంటాడు, ఐశ్వర్యప్రదుడై ఉంటాడు. ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో గజము ప్రథమంగా కనిపిస్తుంది. వైష్ణవ దేవాలయాల్లో, శివ దేవాలయాల్లో కూడా గజముఖం చూపించడం అద్దంలో కానీ మామూలుగా కానీ ఒక సాంప్రదాయబద్ధంగా ఉంది. అదేవిధంగా అనేక ప్రాముఖ్యత వైష్ణవ దేవాలయాల్లో కూడా మనం వెళ్ళేటప్పుడు ఈ గణపతే ఉంటాడు, అటుపక్క ఇటుపక్క అంతా కూడా. అదేవిధంగా ఇంకా గజ ప్రాముఖ్యం అంతా ఇంత అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఇక్కడ లోపల ప్రాకార మండపాల్లో కూడా గజాసుర వృత్తాంతం కానీ, అదేవిధంగా ఈ శివుని యొక్క దివ్య వృత్తాంతం కానీ, గజవాహనములు కానీ, వీటి యొక్క ప్రాముఖ్యత కానీ, సముద్రమథన వృత్తాంతం కానీ, దేవతలు స్వీకరించడం, ఇటువంటివన్నీ ప్రాకారాల్లో చెక్కినటువంటి శిల్పాలు చూస్తుంటే ఆశ్చర్యవేస్తుంది. మనం వెళ్ళినప్పుడు ఏదో దర్శనం చేసుకు వెళ్ళిపోతాం, కానీ కనీసం 2-3 రోజులు ఇక్కడ ఉంటే ఆ శిల్ప ప్రకృతిని, ఆ శిల్పం చాలా గొప్పగా ఉంటుంది అంతా కూడా. అమ్మవారి యొక్క దేవాలయంలో కానీ, ప్రాకారంలో కానీ అత్యద్భుత శిల్ప దర్శనం మనకందరికీ కూడా అవుతుంది. కాబట్టి వాటిలో చాలా గజములు కనిపిస్తాయండి, ఎక్కువ గజములే కనిపిస్తుంటాయి. అందుకని ఇక్కడ కూడా మనం భగవంతుణ్ణి ఏ విధంగా చూడాలయ్యా అంటే, అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి భగవంతుడుగా చూడండి. చిన్నపిల్లవాడికి భక్తి నేర్పుతుంది తల్లి, అదే కావాలని. ఎప్పుడో భక్తి కాదు, చిన్నపిల్లవాడప్పుడే ఆ పిల్లవాడు ఇరుముడు కట్టుకొచ్చాడు, తలపైన ఇరుముడు పెట్టుకొని భక్తితత్వంగా తల్లి నేర్పుతుంది. అదేనండి పిల్లలకు నేర్పవలసినటువంటిది. ఇందులో ఈ కాలంలో పిల్లలందరూ రకరక వ్యావృత్తుల చేత భక్తిని మర్చిపోతుంటే, ఈ ఇద్దరు తల్లులు కూడా చిన్న పిల్లవాడికి ఇరుముడి తలపైన పెట్టి మెడలో రుద్రాక్షలు వేసి చక్కగా గోధుమ రంగు కలిగినటువంటి వస్త్రములు ధరింపచేసి తీసుకొచ్చారంటే భగవదనుగ్రహం వాళ్ళకున్నట్టు. ఆ చిన్నపిల్లవాడు చూడండి, అరవిచ్చినటువంటి కళ్ళతో ఏదో సుందర దృశ్యాన్ని చూస్తున్నాడు. తెలిసి తెలియనటువంటి వయస్సు, అమ్మ చెప్పినటువంటి మాట వేదం, తీసుకొచ్చినటువంటి క్షేత్రం పుణ్యం, అదుగో ఎవరికో అనేక రకాల దృశ్యాలు చూపిస్తున్నటువంటి ఒక మహాభక్తుడు. చూడండి
ఇందాకడిదాకా చూసినటువంటి ఇరువురు కూడా దండం పెట్టి భగవంతుణ్ణి ఏడుకుంటున్నారు. నాకు చదువు బాగా రావాలి, నేను పెద్దవాడిని అవ్వాలి, సంపాదించాలి. తల్లిది అదే కదండి. చూడండి, ఆ తల్లి చేసేటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియ అది పిల్లలకు రావాలి. అదిగో చిన్న పిల్లవాడు ఒకడు చేస్తుంటే అందరూ వస్తారు. చూడండి, దానికి తదనుగుణంగా వెనకాల ఇరుముడి కట్టుకున్నటువంటి శివదీక్షాపరులు. ఇదేనండి భక్తితత్వం అంటే ఇక్కడే ఉంది. మనం ఆచరించేటువంటి విధానం యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. శ్రేష్టమైనటువంటి మానవుడు ఏది ఆచరిస్తే దాన్నే మిగతా వాళ్ళు ఆచరిస్తారు అని చెప్పి అంటారు. వెలుగుతున్నటువంటి జ్వాలను చూశాం, శివదీక్షా పరులను చూశాం, ఇవన్నిటినీ కూడా చూస్తూ ఇక బయలు వీరభద్రస్వామి దగ్గరకు వెళ్ళినటువంటి గజవాహనం ఎట్టా ఉందో అక్కడేం జరుగుతుందో దాన్ని గురించి పండితులు మనకు వివరిస్తారు. కాబట్టి దాన్ని మనం ఒక్కసారి దర్శిద్దాం, మంచి మాటలు విందాం, క్షేత్రంలో ఉందాం, పుణ్యాన్ని సంపాదించుకుందాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమ శివాయ సాంబాయ. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల మహాక్షేత్రంలో 7వ రోజైన ఈనాడు గజవాహనాన్ని అధిరోహించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలు ఆలయం వెలుపలికి వచ్చి నంది మండపం వద్దకు వెళ్ళి పూజాధికాలను అందుకొని అక్కడ నుంచి బయలు వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. అదిగో చూడండి, అక్కడ గంగాధర మండపంలో కొలువుదీరినటువంటి గంగాధరుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇక్కడ గంగాధరుడు ఎవరయ్యా అంటే శివుడే. ఆయన ధరించినటువంటి లీలా విన్యాసాల్లో గంగాధర రూపం కూడా ఒకటిగా చెప్పబడుతోంది. పూర్వం సగర చక్రవర్తి కుమారులు తమ యాగాస్వం కోసం వెతుకుతూ ముని శాపానికి గురై బూడిద కుప్పలుగా మారిపోయారు. వారికి ఉత్తమ గతులు కలగాలంటే దేవలోకంలో ఉన్న గంగ కిందికి దిగి రావాలి. సగర చక్రవర్తి వంశస్థుడైన భగీరథుడు ఇందుకోసం తీవ్ర తపస్సు చేశాడు. గంగ భూమిపైకి దూకితే దాన్ని నియంత్రించే శక్తి ఒక్క శివునికే ఉందని తెలుసుకొని ఆయన్ను ప్రార్థించాడు. అందుకు ఒప్పుకున్న శివుడు గంగను తలపై ధరించాడు. భగీరథ ప్రయత్నం ఫలించింది. దీనితో శివుడికి గంగాధర మూర్తి అనే పేరు ఏర్పడింది. అటువంటి గంగాధర మూర్తిని మనం ఈరోజు దర్శించుకున్నాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ గంగాధర మండపం అని స్మరిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ గంగాధర మూర్తిని దర్శించుకునేటటువంటి భాగ్యం అన్ని చోట్ల ఉన్నటువంటి భక్తులందరికీ లభించడం ఈనాటి విశేషం. ఎందుకంటే రేపు ఆ శివయ్య పండుగ కదండి. ఆ శివయ్య పండుగ చేసుకునేటటువంటి ఈ శుభ సందర్భంలో ఈ శ్రీశైలం అంతా కూడా పెద్ద తిరునాళ్ళగా ఉంది. ఎక్కడ చూసినా భక్తజనం. పూర్వం మనం గ్రామాల్లోనూ ఎక్కడైనా తిరునాళ్ళు జరిగినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి వివిధ వస్తువులను తీసుకొని అమ్ముకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు, అలాగే స్వామివారికి సేవ చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు, అన్నదానం చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చినట్లుగానే ఈరోజు శ్రీశైలం అంతా కూడా అటువంటి ఏర్పాట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ శ్రీశైలానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ స్వామివారి వాహన సేవలను దర్శించగలరో లేరో వారందరికీ కూడా దర్శనం కలిగించాలి కదా అనే ఉద్దేశంతో శ్రీశైల అధికారులు ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ వాహన సేవను వీక్షించేటటువంటి భాగ్యాన్ని, 4 పురాణ ప్రసిద్ధమైనటువంటి మాటలు వినేటటువంటి భాగ్యాన్ని కూడా కల్పించడం అనేది శ్రీశైల క్షేత్రంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ జ్యోతిర్ముడులను ధరించినటువంటి భక్తులు ఆ గంగాధర మండపం దగ్గరే నిలబడి బయలు వీరభద్ర స్వామి దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్నంతా కూడా చూస్తున్నాం. ఈరోజు స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన గజ చర్మాన్ని కూడా ధరిస్తాడు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆయన పరమశివుడు అంటే మనకు దిగంబరుడుగా
కనిపిస్తాడు. అంటే దిక్కులనే వస్త్రాలుగా ధరించినవాడు అని అర్థం. ఇది లోకనానుడి. కానీ ఆయన కృత్తివాసుడు కూడా, అంటే ఏనుగు చర్మాన్ని వస్త్రంగా చుట్టుకున్నవాడు. ఆ ఏనుగు చర్మం ఎప్పుడూ కూడా తడి ఆరకుండా స్వచ్ఛంగా సుగంధభరితంగా ఉంటుంది. శివుడు కరి చర్మాంబరదారుడు కావడం వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే, మహిషాసురుడు లోకకంటకుడు, ప్రజాపీడకుడు, ఆడది అబల కనుక తనను ఏమీ చేయలేదనుకున్నాడు. ఒక స్త్రీ చేతిలో తప్ప మరణం లేకుండా వరం పొందాడు. చివరకు పరాశక్తి చేత సంహరించబడ్డాడు. వాడి కథ అలా ముగిస్తే ఆ మహిషాసురుడి కుమారుడు గజాసురుడు. చూడండి, మనం ఒక పక్క ఆ గజాసురుణ్ణి, ఆ గజ చర్మాంబరధారిని గురించి చెప్పుకుంటూ ఉంటే, ఆ గజ వాహనారూఢుడైనటువంటి ఆ స్వామిని ఒక చిన్న పాప ఆ తండ్రి మెడల మీద కూర్చొని నమస్కరిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఎంత భక్తి అండి. వారికి ఏమి తెలుసండి, చిన్నపిల్లలు కదా. అయితే దేవుణ్ణి చూస్తే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి, నాకు బాగా చదువు రావాలని కోరుకోవాలి, నేను పెద్దవారిని కావాలని కోరుకోవాలి అనే భావంతో ఏమీ తెలియని పిల్లలు కూడా ఆ స్వామిని చూస్తూ నమస్కరిస్తూ పొలగించిపోతూ ఉన్నారంటే అది ఈ శ్రీశైల క్షేత్రంలోనే కనిపించేటటువంటి ఒక గొప్ప దృశ్యంగా మనం భావించవచ్చు. ఆ మహిషాసురుడి కుమారుడు గజాసురుడు తన తండ్రిని దేవతల సహాయంతో పరాశక్తి చంపిందని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. దేవతలను పీడించాలనుకున్నాడు. విపరీతమైన తపస్సు చేశాడు. ఆ తపోగ్ని జ్వాలలకు లోకమంతా కూడా కాలిపోవడం ప్రారంభమైంది. చివరికి బ్రహ్మ దర్శనమిచ్చాడు. బ్రహ్మ దర్శనమిస్తే కామాన్ని జయించిన వారి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేకుండా వరం కోరాడు. ఈ లోకంలో ఎవరున్నారండి కామాన్ని జయించిన వాడు? మన్మధుణ్ణి దహించినటువంటి ఆ పరమశివుడే కదా. కనుక ఆ పరమశివుడి చేతిలోనే ఆ గజాసురుడి మరణం అనేది ఉంది. మితిమీరిన మదంతో గజాసురుడు లోకాల్ని పీడించసాగాడు. దేవలోకాన్ని ఆక్రమించాడు. అష్టదిక్పాలకుల పదవుల నుండి తీసేసి తన వారిని అధిపతులుగా చేశాడు. అతని పనులకు అడ్డు చెప్పేవారే లేరు. చివరికి అందరూ మహాదేవుని శరణు వేడారు. పరమేశ్వరుడు గజాసురుడితో పోరు సాగించాడు. చివరికి ప్రళయకాలం జ్వాలను చిమ్ముతున్న త్రిశూలంతో పొడిచి పైకి లేపాడు. అప్పటికి గజాసురుడి యొక్క మదం అణిగింది. కళ్ళకు కట్టిన అజ్ఞాన పొరలు తొలగిపోయాయి. కామదహనం చేసిన శివుడే తన ప్రాణాంతకుడని గుర్తించాడు. పరిపరి విధాలుగా స్తుతించాడు. పరమేశ్వరుడు భక్తసులభుడు కనుక వెంటనే కరుణించాడు. గజాసురుడు చివరిగా కొన్ని కరుకలు కోరాడు. అందులో, దేవదేవ, నీ పరమ పవిత్ర త్రిశూలంతో చీల్చబడి పునీతమైన నా చర్మాన్ని నీవు ధరించాలి. నీకు కృత్తివాసేశ్వరుడు అనే పేరు ప్రముఖంగా మిగలాలి అని అడుగగా తదాస్తు అన్నాడు. ఆ రకంగా ఆ పరమశివుడు గజ చర్మధారుడు అయ్యాడు. ఈ కథ శివపురాణంలో పాటు స్కాంద పురాణం, కాశీఖండం వంటి వాటిలో కొంత తేడాతో కనిపిస్తుంది. అటువంటి గజర చర్మాంబరధారి అయినటువంటి ఆ పరమశివుడు ఈరోజు గజవాహన సేవలో మనందరికీ కూడా దివ్యంగా భవ్యంగా దర్శనమిస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అదిగో ధర్మస్వరూపమైనటువంటి వృషభం, మరోవక కొమ్ము బూరలు, ఈ రకంగా అన్ని సేవలను అందుకుంటూ స్వామివారు మందగమనంతో ముందుకు సాగుతూ తిరిగి ఆ గంగాధర మండపం వరకు చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో గజవాహనారూఢాయ నమః శివాయ. గొప్పదైనటువంటి భక్తిభావ విశేషంతో శిరస్సు మీద చక్కని వెలుగుతున్నటువంటి దీపస్తంభాన్ని ధరించి స్వామివారి ముందుగా తిరుగు ప్రయాణంలో స్వామిని సేవిస్తూ కదులుతున్నటువంటి భక్తులను కనులారా మనం దర్శిస్తూ ఉన్నాం. పక్కనే అమ్మవారు అందమైనటువంటి తమ స్వరూపంతో అహర్నిశలు తనను సేవించేటువంటి భక్తులను అవ్యాజమైన కరుణా కటాక్షంతో రక్షిస్తూ గజగామినిగా
గజవాహనారూఢగా ఇక్కడ స్వామితో కలిసి ఉన్నటువంటి వైనాన్ని మనం దర్శిస్తున్నాం. ఎంతో ప్రియమైనటువంటి ఆ దంపతులు ఇరువురికి కూడా అదిగో అద్భుతమైనటువంటి శంఖధ్వానంతో ఎంతో గొప్పదైన ధ్వనిపూర్వకమైనటువంటి ఆయన స్వరూప విశేషాన్ని ఆరాధిస్తూ భక్తుడు శంఖనాదంతో ఆయన్ను ఉపాసిస్తూ ఉన్నారు. అలా అందరి యొక్క ఉపాసనా విశేషాలను అందుకుంటూ చక్కని ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటున్న ఆది దంపతులు ఇరువురు కూడా ఆ గజవాహనం మీద తిరుగు ప్రయాణంలో కదులుతూ ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి అమ్మవారిని చూడండి, ఎంత అద్భుతంగా ప్రకాశవంతమైనటువంటి చిరునవ్వులతో అమ్మ ఆ సుగంధ తిలక అని చెప్పబడేటువంటిదై దివ్యమైనటువంటి తిలకాన్ని తాము ధరించి ఇక్కడ ప్రకాశవంతంగా గజవాహనం మీద కనబడుతుంది. శ్రీబాలాంచ సుగంధి గంధ తిలకాం నవ్యద్విరేపాలకాం సీమంతాయతనద్ధమోప్తికసరాం శృంగారరంగత్కచాం గాంగేయాంచితరత్నకంకణ హస్తద్వయాం శ్రీశైలభ్రమరాంబికాం శివయుతాం చిన్మాత్రమూర్తిం భజే. అమ్మవారు చాలా చక్కనైనటువంటి అందమైనటువంటి స్వరూపంతో అందమైనటువంటి స్వరూపం
ప్రాతకాలే శివం దృష్ట్వా నిశిపాపం వినశ్యతి ఆజన్మకృతమధ్యాహ్నే సాయాహ్నే సప్తజన్మసు మేరోకంచన తప్తానాం గవాం కోటి శతైరపి పంచకోటి తురంగానాం తత్ఫలం శివదర్శనం. శివదర్శనము యొక్క దివ్య ఫలితాన్ని చెబుతున్నారు. ప్రాతకాలంలో శివుణ్ణి చూచడం వల్ల రాత్రి చేసినటువంటి పాపం పోతుంది. ఆ జన్మకృత మధ్యాహ్నే, జన్మజన్మల యొక్క పాపం మధ్యాహ్న కాలంలో శివుణ్ణి దర్శిస్తే పోతుంది. సాయాహ్నే సప్తజన్మసు, సాయంకాల జన్మ దర్శనం సప్తజన్మములలో చేసినటువంటి పాపాన్ని పోతుంది. మేరో కంచన తప్తానాం గవం కోటి శతైరపి, కోటి గోవుల్ని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, పంచకోటి తురంగములు గుర్రాల్ని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, తత్ఫలం శివదర్శనం. శివదర్శన ఫలితాన్ని ఈ విధంగా వర్ణించారు. కాబట్టి సాయంకాలంలో శివదర్శనం అత్యంత పుణ్యము అని చెప్పి అంటుంటారు. ఎందుకంటే అంత పుణ్యం? సాయంకాలం ప్రదోష సమయంగా కీర్తిస్తూ ఉంటారు. మన సర్వపాపాలు పోవాలంటే అగ్నిబీజంతో కూడినటువంటి హరమంత్రాన్ని చదవాలి అని చెప్పి అంటారు. ముందు పాపాలు పోయిన తరువాతే పుణ్యం కలగాలి, లేకపోతే పుణ్యభోగాలు సరిగ్గా అనుభవయోగ్యాలు కావు. అందుకే శివాలయంలో ప్రవేశించి నంది వద్ద ఈ కింది శ్లోకం పఠించి నంది సేవ చెయ్యాలని పూర్వీకులు బోధిస్తున్నారు. అదుగో స్వామి గజవాహన సేవలో అలసి సొలసినటువంటి మహానుభావుడు కొన్ని లక్షల మంది తన్ను చూస్తుండగా కొంచెం దృష్టిదోషం కలిగిన వాడై కాసేపు ఆగి ఆ దోషాన్ని అర్చకవరేణ్యుల చేత టెంకాయి రూపంలో తీర్చుకున్నటువంటి వాడై వాహన మండపానికి వెళ్ళేటువంటి దివ్య దృశ్యం ఇదంతా కూడా. శాంతం యాంతం త్రివారం ప్రణవక సహితం యోబ్రమిత్య ప్రదోషే పశ్యన్ దేవేశలింగం వృషభృషణకర శృంగమధ్యే చ దృగ్భ్యాం సర్వే వేదాహ్యధీతాః క్రమపదసహితాః సప్తకోట్యస్య మంత్రాః త్రైలోక్యం త్యవశ్యం సభవతి శివ సాయుజ్యవన్ ధౌతపాప్మా. ఇందులో ఓం హర అనేటువంటి మంత్రాన్ని గోప్యంగా ఉపదేశిస్తున్నారు. అదుగో స్వామి జనదర్శనం కోసం, భక్త దర్శనం కోసం అక్కడ కాసేపు ఆపారు. ఇప్పటి వరకు గ్రామోత్సవంలో ఉండేటువంటి స్వామి మరి క్యూ లైన్లో ఉండేటువంటి భక్తాదులు దర్శించాలి కదండి. ఎప్పటి నుంచి వీళ్ళు ఉన్నారో అందుకని వాళ్ళ దర్శనం కోసం అక్కడ ఆపారు కాసేపు. అక్కడ ఒక మంగళ నీరాజనాన్ని ఇచ్చి తరువాత లోపలికి తీసుకొస్తుంటారంతా కూడా. అందుకని మనం నందికి ఎడమవైపుగా నిలబడాలి. ప్రదోషకాలమైతే చాలా మంచిది అంటారు. అందులో పొద్దుడి కంటే సాయం సంధ్యా సమయం సాటి లేని ఫలితాన్ని ఇస్తుంది. భక్తుడు ఎడమ చేతి చూపుడి బొటనవేళ్లను చాపి నంది క్రొండు కొమ్ముల మధ్య ఉంచాలి. కుడి చేత్తో నందీశుని యొక్క వృషణాలను నిమురుతూ కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ ఓం హర ఓం హర ఓం హర అని 3 సార్లు పలకాలిట. ఎందుకంటే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసేటప్పుడు నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి అంటున్నాడు. హర హరించేవాడు, ఎందుకంటే సర్వ పాపములు హరించేటువంటి వాడు కాబట్టి ఇది ఒక మంత్రం కూడా. ఓం హర ఓం హర ఓం హర ఇలా 3 సార్లు చేస్తే జపానికి అన్ని వేదాలు అధ్యయనం చేసినటువంటి ఫలం వస్తుంది అని చెప్పి అంటారు. ఇది ఏ విధంగా అంటే వేదాలకు క్రమ ఘన జట 3 పాదాలు ఉంటాయి. ఆ పాఠాలతో పాటు అధ్యయనం చేసిన మహాఫలితం వస్తుంది. మంత్రశాస్త్రంలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి.
దాంట్లో ఆ మంత్రాలన్నిటికీ కూడా జపించిన వారికి పరశబ్దం కాబట్టే ఇహలోక భోగభాగ్యాలను సిద్ధుల్ని ప్రసాదిస్తూ కైలాసవాసాన్నిచ్చేటువంటి మహామంత్రం శివనామం అని చెప్పి అంటారు. అటువంటి శివనామాన్ని చక్కగా పలుకుతున్నటువంటి భక్తవరణ్యులంతా కూడాను ఆ అక్క మహాదేవి అలంకార మండపంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరమశివుణ్ణి మనం చూస్తున్నాం. ఈ మహా అలంకార మండపం నుంచే బయటకు వచ్చినటువంటి స్వామి మళ్ళా మహామండపానికి వెళుతున్నాడు. ఇంతమంది జనం కదండి, 1,00,000 మంది 2,00,000 మంది వీక్షించినటువంటి ఈ భాగ్య ఫలాన్నంతా కూడాను ఈ విధంగా పరమశివునికి అర్పించేటువంటి వైనం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీశైలంలో మహాక్షేత్రంలో ఈ గజవాహన సేవ భాగ్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి అంటారు. అటువంటి భాగ్యోపసంపత్తి మనకు కలగాలి అంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు కలగాలి. చూడండి, నిజంగా గజం కూడా ఈరోజు చక్కగా అలంకరించబడింది. పైన చూడండి, గజానికి అలంకరించినటువంటి చక్కటి అలంకారం, అదేవిధంగా చెవులకు, అదేవిధంగా ఇంకా మోముకు కింద కూడా అలంకార ప్రభలు ఉన్నాయి. ఎందుకని? ఇది మామూలు గజం కాదు, గజ రూపంలో ఉండేటువంటి తన కుమారుడి యొక్క శిరస్సు. అందువల్ల ఇక్కడ ఈ స్వామికి చేసేటువంటి సేవలు తప్పకుండా మనం చెయ్యాలి. అందులో చూడండి, ఈ చోదకులు, ఈ వాహన చోదకులు కానీ, అక్కడ ఉండేటువంటి అధికారులు అనధికారులు కానీ సత్వరమే ఏమాత్రము సమయం లేకుండా, ఎవరూ వేచి ఉండకుండా ఈ శివయ్య యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వైనమంతా కూడా ఇందాక మనం అనుకున్నాం. ఇటు వినాయకుడుంటే అటు కుమారస్వామి ఉన్నాడు. వీరిరువురి యొక్క మధ్య ఈ వాహన ప్రభ, అదుగో గోపుర ప్రభలతో విలసిల్లుతున్నటువంటి దివ్య శ్రీశైల మహాక్షేత్రం మాటి మాటికి తూర్పు గోపురాన్ని చూపిస్తున్నారు. అంటే అర్థమేమిటండి? నువ్వు తూర్పుకు బయలుదేరినప్పటికీ కూడా 10 అడుగులు ఉత్తరానికి వేసి బయలుదేరాలట. ఉత్తర దిక్కు చాలా శ్రేష్టము అని చెప్పి అంటుంటారు. మనం ఏం చేస్తుంటామండి? మామూలుగా తూర్పు అంటుంటాం. తూర్పుకు బయలుదేరేటప్పుడు కూడా ఉత్తరానికి 10 అడుగులు వేసి తర్వాత రమ్మంటారు. ఎందుకని? ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి వాక్యం. ఈ విధంగా నిత్య సేవలో చక్కగా ఈ బ్రహ్మోత్సవాలలో విలసిల్లుతున్నటువంటి దేవాదిదేవుడు కాస్త అందరినీ కరుణించడానికి సాయంకాలం పూట వాహన సేవల్లో ఉన్నాడు. ప్రాతకాలంలో అనేక హోమాల్లో, అనేకమైనటువంటి రుద్ర జపాల్లో, అదేవిధంగా చండీశ్వరుని యొక్క దివ్య పూజల్లో, చండీ హోమాల్లో కూడా విలసిల్లుతున్నట్టు అటువంటి పరమప్రదమైనటువంటి, చూడండి, తిరుగుతున్నటువంటి గోపురం. అది గోపురం తిరగటం లేదండి, విద్యుత్కాంతుల యొక్క సంరంభం. అనేక విద్యుత్కాంతి ప్రభల చేత గోపురం తిరిగినట్టుగా భాసిస్తుంది. మనము ఒక రైలులో వెళ్ళేటప్పుడు చెట్లు నడుస్తున్నాయా అనేటువంటి భ్రమ ఉంటుంది మనకు. అదే భ్రమ కూడా ఇక్కడ విద్యుత్ దీపముల యొక్క దివ్య వెలుగులతో కనిపించేటువంటి దివ్య ప్రభగా భావించవచ్చు. అనేక రకాల చెట్లు, అనేక రకాల వృక్షములు, అనేక రకాల లతలు, అనేక రకాల తీగలు, వీటి యొక్క భ్రాంతితో విలసిల్లుతున్నటువంటి దివ్య వైభవోత్సవ రథాన్ని మనంతా కూడా చూడగలగటం ఒక భాగ్యంగా భావించాలి. అంతా కూడా ఆ స్వామి అనేకానేక దివ్యమైనటువంటి దివ్యాభరణములతో విలసిల్లుతున్నటువంటి స్వామికి అనేక సేవలు జరుగుతుంటాయి. ఒక ప్రసిద్ధ దేవాలయంలో నిత్య సేవలు తప్పకుండా జరగాలి. అందులో వేదం తప్పకుండా పఠించబడాలి. వేదం పఠిస్తేనే దివ్య దేవాలయం అవుతుంది. వేదం ఎక్కడైతే పఠించబడుతుందో దేవతలు అక్కడ ఉంటారు. అందులో పరమశివుడికి వేదం ప్రాణము అని చెప్పి అంటుంటారు. ప్రాణశక్తి వేదం ద్వారా వస్తుంది అని చెప్పి అంటారు. అందులో దేవాలయంలో చతుర్వేద పారాయణం అని ఎందుకే పెడుతుంటారండి. నలుగురు 4 చోట్ల కూర్చున్నటువంటి వాళ్ళై చతుర్వేద పారాయణ క్రమాన్ని పఠించేటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. ఆ పారాయణ క్రమం చేత చక్కగా వారు ఎప్పుడైతే పఠిస్తున్నారో
వేదంలో ఉండేటువంటి మంత్రభాగం చేత వాళ్ళు చదువుతున్నటువంటి క్రమ జట ఘన వీటి వల్ల కూడా ఈ ప్రాంతం పవిత్రమవుతుంది. ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రం కావటానికి ఇదే ముఖ్యమైనటువంటి కారణమవుతుంది. అందుకని వేదో నిత్యమధీయతాం శంకరుడు చెప్పినటువంటి వాక్యం. వేదం నిత్యం తప్పకుండా చదవబడాలి. వేదం తప్పకుండా పరమేశ్వరుని యొక్క నిశ్వాసాలు అని చెప్పి అంటుంటారు. పరమేశ్వరుని యొక్క ముఖమండలం నుంచి వచ్చింది. అందుకని అనంతా వై వేదాహ, అనంతమైనటువంటి వేదములు. అటువంటి వేదనాదం చేతే పులకించినటువంటి పరమశివుడు కాస్త మనని రక్షిస్తుంటాడు. అటువంటి పరమశివుని యొక్క దివ్యానుగ్రహం కలగాలి అంటే మనం వేదాన్ని తప్పకుండా పఠించాలి. వేద పఠనాన్ని మనమంతా కూడా వినాలి. అటువంటి పఠనం చేతనే ముక్తిర్భవతి సర్వత్రా, ప్రతి వాళ్ళకి కూడా ముక్తి కలుగుతుంది అని చెప్పి అంటారు. కాబట్టే ఇది ముక్తి క్షేత్రం. సద్యోజాత వామదేవ ఈ రకరకాలు పంచముఖ దేవతుడైనటువంటి పరమశివుడు నెలకొన్నటువంటి మహాక్షేత్రం కాబట్టే అటువంటి క్షేత్ర వైశిష్ట్యంలో అనేకమైనటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇందాక చరిత్ర ద్వారా మనం గ్రహించాం ఎంతమంది భక్తులు, ఎన్ని మఠాలు, ఎంతమంది సద్భక్తుల యొక్క సేవలు, ఎంతమందికి దర్శనమిచ్చారు. నిజంగా మల్లమ్మ కన్నీరు, హేమారెడ్డి మల్లమ్మ కథ చదువుతుంటే కళ్ళ వెంట నీళ్లు వస్తాయినంది. ఇదంతా పరమేశ్వరుని యొక్క పరీక్షగా భావించాలి. పరమేశ్వరుడు నిత్యం పరీక్షించి కాని వరమివ్వడు. భోళాశంకరుడు మనం అనుకుంటాం, కానీ ఎందుకయ్యా భోళాశంకరుడు అంటే మనము చక్కగా పరీక్షలో నెగ్గితే అప్పుడు భోళాశంకరుడు పరువున వస్తుంటాడు. అంతేగాని ఏమీ లేకుండా పాడు పనులు చేస్తూ హరహర మహాదేవ అంటే కూడా సరిపోదండి. మన అంతరంగం శుద్ధమై ఉండాలి. శుద్ధమైనటువంటి అంతరంగంలో పరమాత్మ యొక్క నామం ప్రజ్వలిస్తూ ఉంటే హరుడికి చెందుతుందంతా కూడా. దీర్ఘకాలం తపస్సు చేసేటువంటి మునులు కానీ, యోగునులు కానీ, మహానుభావులు కానీ మంత్ర పునశ్చరణ చేత పరమాత్ముని యొక్క దివ్యధామాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎట్లా తరించారు అంటే శివానుగ్రహం చేతనే తరించారు వాళ్ళంతా కూడా. శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అని చెప్పి అంటుంటారు. సర్వమంగళాదేవి అంటే పార్వతీదేవి, శివాని అంటే మహాదేవి అనేటువంటి అర్థం. అట్ట ఆ మహాదేవునికి నివ్య నీరాజన ప్రభలు అందిస్తున్నారు. అటువంటి నీరాజనాన్ని మనమంతా కూడా అందుకుందాం. నీరాజనమైపోయిన తర్వాత ఈ గజవాహన సేవ గ్రహోత్సవానికి ఒక్కసారి గజవాహనంలో ఉండేటువంటి పార్వతీ రమణులిద్దరినీ కూడా ఒక్కసారి నమస్కరించి మనం రేపు మహాశివరాత్రి పర్వదినమండి. రేపు ఈ క్షేత్రంలో గడిపినటువంటి వాళ్లకు మహాదేవుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. శివుని పుట్టినరోజు, శివుడు లింగోద్భవుడైనటువంటి రోజు. అందుకని విశేషంగా లింగోద్భవ కాలం, ఇందాక చెప్పినటువంటి విధంగా పాగాలంకరణ, భక్తుల యొక్క దివ్య నామస్మరణం ఈ క్షేత్రాన్ని మొత్తం మారుమోగిస్తూ ఉంటాయి అంతా కూడా. అటు అమ్మవారి యొక్క నామం, ఇటు అయ్యవారి యొక్క నామంతో రేపు పులకించిపోయేటువంటి శ్రీశైల మహాక్షేత్రం దక్షిణ కైలాసంలాగా ఉంటుంది. అటువంటి దక్షిణ కైలాస మహాక్షేత్రంలో మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంటే, పాపం పోవాలంటే తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అదుగో పరమశివుని యొక్క మంగళం. ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళం. మంగళం తే మహాదేవి మంగళం సర్వమంగళే. మంగళం శ్రీనగావాసే మంగళం భ్రమరాంబికే. మంగళం భ్రమరాంబికే. అటువంటి భ్రమరాంబికాదేవికి మహాశివునికి నమస్కరిద్దాం. ఓం నమ శివాయ సాంబాయ.